స్వాగతం సుస్వాగతం. కొంతమందికి ఇల్లుకి అప్పగించారు. అవన్నీ మళ్ళీ వాటర్ లేదు, డ్రైనేజ్ లేదు, లైట్లు లేవు, ఏమీ లేవు. మళ్ళీ దానికి ఒక ఎస్టిమేషన్ వేసాం. అది కూడా శాంక్షన్ అయితే నాకు తెలిసి 190 ఇళ్ళు, 192 ఇళ్ళు మళ్ళీ పేదవాళ్ళకి ఇవ్వడానికి ఒక కార్యక్రమం తీసుకుంటాం. మొన్ననే ఒక పిలిపిచ్చాను పంచాయత్ ఆఫీస్కి వచ్చి, టెక్కల్ టౌన్లో ఎవరైనా సరే ఇల్లు లేని పేదవాడు ఉంటే ఒక దరఖాస్తు తెచ్చి ఆర్డీఓ గారికి ఇవ్వండి అంటే చాలా మంది దరఖాస్తులు తెచ్చారు. అయితే అవి స్క్రూటినీ చేస్తే ఎలిజిబిలిటీ చాలా తక్కువ వచ్చారు. దానికి కారణం ఏంటంటే హౌస్ మ్యాపింగ్ చాలా దరిద్రంగా చేశారు. ఒక ఇంటిలో ఒకరికి ఇల్లుకుంటే హౌస్ మ్యాపింగ్ చేస్తే మొత్తం ఆ ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ ఇల్లు ఉన్నట్టుగా వస్తుంది. అందుకే దాన్ని కూడా ఏం చేయాలో ఆలోచన చేసి 3-4 ప్లేసులు ఇప్పటికే సెలెక్ట్ చేశాం. ఒకటి మన అంజనాపురం దగ్గర మొన్న వెళ్ళి చూసాం. ఆ ప్లేస్లన్నీ కూడా మళ్ళీ ఐడెంటిఫై చేసి అక్కడ ఏదో సెంటు కాకుండా 3 సెంట్లు పేదవాళ్ళకి ఇవ్వాలని అక్కడ కానీ, మన చేరీ వీధి వెనకాల కానీ ఇంకా 2-3 ప్లేస్లన్నీ చూసి అక్కడ కూడా పేదవాళ్ళకి పట్టాలు ఇచ్చే కార్యక్రమం తీసుకుంటాం. ఇక్కడే మా సుగుణాకర్ గారు వచ్చారు. ఇప్పుడు ఆర్టీఓ గారికి చెప్పాను, ఒకసారి నాకు ఓల్డ్ హాస్పిటల్ ఉంది, ఆ పక్కన క్వార్టర్స్ కూడా ఉంది, టౌన్లో హార్ట్ ఆఫ్ ది ప్లేస్ ఇది. మీరు నిన్న మొన్న పలాసలో అర్బన్ హౌసింగ్ తీసుకున్నారు, చాలా బాగా సక్సెస్ అయ్యింది. అది చాలా మంది ఇల్లు కొనుక్కోవడానికి సిద్ధంగా వచ్చారు. చాలా తక్కువ రేటుకు వస్తుంది, ప్రభుత్వానికి కూడా చాలా డబ్బులు వస్తాయి. ఆ 2 ప్లేస్లు మీరు చూడండి. పలాసాలు ఏ విధంగా అయితే మీరు అర్బన్ హౌసింగ్ కడుతున్నారు, ఇక్కడ కూడా అదే విధంగా కడదాం. గవర్నమెంట్కి డబ్బులు వస్తాయి. రేపు ఎవడు వచ్చినా మళ్ళీ రోజు కాపలా కాయడం అంటే నా వల్ల అవ్వదు. చిన్న ప్లేస్ దొరికితే వెంటనే ఆక్యుపై చేస్తున్నారు. మీరు ఆర్టీఓ గారు ఒకసారి మాట్లాడి ఎంత ప్లేస్, ఎందుకంటే భవనాలన్నీ మొన్ననే ఆర్టీఓ గారికి చెప్పాను, తర్వాత రివ్యూ చేస్తాను. ఆ ఆర్ఎండ్బి అధికారులు కూడా వెళ్ళి చూసుంటారు. టెక్కల్లో గవర్నమెంట్ ఆఫీసులన్నీ చాలా వరకు ప్రైవేటు ప్లేసుల్లో ఉన్నాయి. పాత్రికేయులు కూడా 4-5 సార్లు పేపర్లో రాశారు. నేను ఆర్డీఓ గారికి చెప్పి గవర్నమెంట్ హాస్పిటల్లో ఏ బ్లాక్ బాగుందో చూసి ఆ బ్లాక్ బాగు చేయించండి, మొత్తం గవర్నమెంట్ ఆఫీసులన్నీ కూడా అందులో పెడదామని చెప్తే ఆర్ఎండ్బి అధికారులు ఇది బాగు చేసిన బదులు ఎందుకంటే కొత్త బిల్డింగ్ కట్టుకుంటే బాగుంటుందని ఒక సలహా ఇచ్చారని ఇప్పుడు ఆర్డీఓ గారు చెప్పారు. వాళ్ళకి అడిగి నిర్ణయం తీసుకుందాం. అయితే ఇప్పుడే నాకు వచ్చేటప్పుడు ఒక ఆలోచన వచ్చింది. చాలా మంది ఇక్కడ మిడిల్ క్లాస్ వాళ్ళు ఉన్నారు, ఇల్లు లేక చాలా మంది కొనుక్కోవడానికి సిద్ధంగా ఉన్నారు. అవన్నీ ఒక చాలా చీప్ అండ్ బెస్ట్ మంచి ప్లేస్, అంత కాస్ట్లీ ప్లేస్ దొరుకుతుంది. కాబట్టి ఒకసారి అది కూడా, ఇదేదో ఇప్పుడు చెప్తున్నానంటే పైపోవడం కదా.